హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎన్పి కురాడు 2 ఫ్రెండ్స్. ఇక్కడ రాములవారి గుడిలో ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేసామండి. ఇక్కడ రౌండ్ బీడింగ్కి వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అయితే మల్టీ కలర్స్ ఫిట్టింగ్ చేసాము. ఇక్కడ విగ్రహం దగ్గర వచ్చేసి రోప్ లైట్ అయితే సెట్ చేసామండి. రన్నింగ్ రోప్ లైట్ అయితే మల్టీ కలర్ సెట్ చేసాము. అలాగే ఫ్రంట్ సైడ్ కోబ్రా లైట్ అయితే కనెక్షన్ ఇచ్చామండి. విగ్రహాలు వచ్చేసి 3 పక్కల ఉంటాయండి. గుడికి 3 సైడు ఉంటాయి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొబ్బరి లైట్ ఇచ్చాము. ఇంకా ఈ సైడు ఇక్కడ శివుడి విగ్రహం దగ్గర అయితే ఎల్ఈడి లైటు రోప్ లైట్ ఇచ్చేసాము. అలాగే ఇంకో సైడ్ కూడా అలాగే రోప్ లైట్ అయితే ఇచ్చామండి. ఇక్కడ కూడా ఇచ్చాము చూడండి, రోప్ లైట్ కనెక్షన్ మల్టీ కలర్స్ అన్నమాట. సింపుల్గా వర్క్ అయితే చేసామండి. చిన్న గుడి వర్క్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే తర్వాత లోపలికి ఎంటర్ అయితేనే ఇక్కడ 4 మల్టీ కలర్స్ లైట్స్ అయితే ఇచ్చేసాము. మధ్యలో ఫ్యాన్ అయితే వస్తుందండి. ఫ్యాన్ ఇంకా ఫిట్టింగ్ చేయలేదు. గుడి వర్క్ అయితే ఇంకా జరుగుతూ ఉంది. పెయింట్ ఇంకా వర్క్ ఉంది. ఇక్కడ లోపల వచ్చేసి 3 ఎల్ఈడి లైట్లు అలాగే 3 జీరో బల్బ్స్ అయితే ఇచ్చామన్నమాట. ఇక్కడ ఒక స్విచ్ బోర్డు ఇచ్చాము, 2 షాకెట్లు, ఇంకా లైట్ కనెక్షన్కి. ఇతనే మా మేస్త్రి. వర్క్ అయితే చాలా సింపుల్గా అయితే చేసామండి. చిన్న గుడి, అంత హెవీగా ఏం వద్దు, లైట్గా చేయమన్నారు. ఇక్కడ ఎంసీబీలు అయితే ప్రెస్సింగ్ ఎంసీబీలు ఇచ్చేసాము. అలాగే 18 మోడల్ స్విచ్ బోర్డు ఇచ్చి 2 షాకెట్లు అయితే ఇచ్చి మళ్ళీ మిగతావన్నీ స్విచ్చెస్ అయితే పెట్టేసామండి లైటింగ్కి. వర్క్ అయితే చాలా సింపుల్గా చేసామండి. అంత హెవీ లేకుండా తక్కువ కాస్ట్లో అవ్వాలన్నారు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ బార్ లైట్ అయితే ఇచ్చేసాము, ట్యూబ్ లైట్. అలాగే లోపల కూడా అలాగే ట్యూబ్ లైట్ అయితే ఇచ్చాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.